హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏమేమైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటికీ సంబంధించి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బయటపడుతుంది అనే విషయం మనకైతే తెలుసు. అయితే ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి శాంతి అయితే మనందరికీ తెలిసిందే. తనైతే ఇప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించి అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అప్పట్లో తను చేసిన అక్రమాలన్నిటి గురించి ఇప్పుడైతే బయటకు వస్తుంది అనుకోవచ్చు. అప్పట్లో ఇప్పుడు కొన్ని గొప్ప టెంపుల్స్ అటు చారిత్రాత్మకత పరంగా అలాగే సినీ రంగంలో ఎక్కువ మంది అటు ఆ కొన్ని సినిమాలని ఎన్నో సినిమాలలో మనం చూస్తుంటాం. ఈ దేవాలయాలు చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దేవాలయాలు అయితే టాప్ మోస్ట్ ఉన్నాయి అనుకోవచ్చు. అందులో ప్రతి ఒక్క దానికి ఒక చరిత్ర ఉంటుంది. మరి ఆ చరిత్ర కలిగిన ఎన్నో అటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి అందులో ఉండి కూడా అటు ఆ ఏరియాలలో షాపులు ఏవైతే ఉంటాయో వాటికి లీజ్ ఇవ్వడము, అది కూడా 12 సంవత్సరాలు 10 సంవత్సరాల లీజ్ ఇచ్చుకుంటూ ఉండడము, లీజ్ ఇచ్చిన తర్వాత ఎక్కువ రేట్లకు ఇవ్వడము, ఇలా చేయడంతో అటు మస్తే పైసలైతే ఎక్కువగానే సంపాదించింది అనుకోవచ్చు. సంపాదించిన తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎన్ని చేసినప్పటికీ కప్పిపుచ్చడానికి వైఎస్ఆర్సీపీ ఉండే, ఇప్పుడు లేదు కాబట్టి మెల్లిమెల్లిగా దాని తెర అయితే ఓపెన్ అవుతుంది అనుకోవచ్చు. మొన్నటి నుంచి ఇటు శాంతి అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అటు విజయసాయిరెడ్డి కేసులో కూడా తన పేరు ఎక్కువగా వినిపించింది. అలాగే రెంట్ పెంచి ఇప్పుడు పలానా దేవాలయం దగ్గర ఇలా షాపు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి 10 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చెప్పడం, అంటే ఒక 4 ఇంతలు ఎక్కువకి లీజ్కి ఇవ్వడము. అదేవిధంగా గవర్నమెంట్ షాపులు ఏదైతే టెంపుల్ ఏరియాలో ఉంటాయో వాటిని కూడా ఎక్కువ రేటుకి ఇవ్వడం, ఇలా చేసుకుంటూ ప్రతి ఒక్క దానికి సంబంధించి అక్రమాలు అయితే పెంచేసింది. మరి ఇవన్నిటికీ ఒక చెక్ పెట్టాలి అంటే దీనికి సంబంధించి ఇలా డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా దీని గురించి తెలుస్తుంది కాబట్టి ఏమైనా ఛార్జీ తీసుకుంటా లేదో వెయిట్ చేసి చూద్దాం.